సర్లేరా షాపింగ్ అయిపోయిందని మేఘాలలో అని పోతా ఉన్నాం బండిలో నేను అమ్మ నాన్న. సో పక్కన మెరుస్తూ ఈ షాప్ కనిపించింది. ఏంట్రా ఈ షాప్ అని ఒక లుక్ వేద్దాం లోపలికి వెళ్తున్నా. చూస్తే ఇది తాటి బెల్లం టీ అండ్ కాఫీ షాప్ అంట. పాలు కూడా ఉంటాయి అనుకోండి. నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మమ్మీ నువ్వు పోతావా పోవా అనేసి. పక్కన ఎవరైనా వచ్చి ఏం కావాలమ్మా అని అడుగుతారు కదా, అలా ఏమైనా అడుగుతారేమో అనుకున్నా. ఎవరు రాలేదు. సో మమ్మీ నువ్వు పో అని చెప్తున్నా. కానీ మా అమ్మ వెళ్ళనంది. అందుకని తగ్గేది లేదని మనమే దిగేసాం. ఏం కావాలి, టీయా కాఫీ అని అడిగితే డాడీ టీ బాగుంటుంది అని చెప్పాడు. ఓ సరే డాడీ, సర్లే పోదామా వద్దా అని ఆలోచిస్తా. సర్లే అని పోయినా. మళ్ళీ వాళ్ళు అదొక రకంగా చూసేసరికి మళ్ళీ వచ్చాను అనమాట. వెళ్దామా వద్దా అంటే ఎల్లు నోరు మూసుకొని అన్నాడు. సో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఏంటి నాన్న నేను వెళ్ళేది కూడా టీ అలా అంటే సిల్క్ స్మిత్ అలా ఉన్నావు అందుకే తీసాను అని చెప్పాడు. సర్లే అనేసి ఇంకా టోకెన్ తీసుకున్నా. 2 కాఫీ 50 రూపీస్ అంట, అంటే ఒక 25 అని. సో మనమైతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాం. ఆయనే చేసేది కాఫీ. మనమైతే తిన్నగా ఉన్నాం కదా, ఆయనకి టోకెన్ ఇచ్చేసి సార్ ఇక్కడ టీ కాఫీనా ఇంకేమైనా ఉంటాయా అని అడిగాను అనమాట. ఈయనైతే కొన్ని బోల్డ్ వెరైటీలు చెప్పాడు. తాటి బెల్లంతోనే అంట. ఐస్ క్రీము, హల్వా ఇవన్నీ తెలుసుంటే మా డాడీని ముందే ఒక ఐస్ క్రీమ్ తీపించుకునేదాన్ని ఫ్రెండ్స్. కానీ ఏంటో ఈయన ఇప్పుడు చెప్పాడు. సర్లే కాఫీ కోసం వెయిట్ చేస్తున్నా. ఆయన ఏందేందో కలిపి చేస్తున్నాడు. నేను మమ్మీ ఒక లుక్ మమ్మీ అట అని చెప్పానమాట. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే బిస్కెట్స్ చేస్తారంట, హల్వా, స్వీట్స్, మైసూర్ పాక్ లాంటివి చాలా చేస్తారంట. మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తారంట. లైక్ జొన్న రొట్టెలు అంటారు కదా, జొన్న రొట్టెలు, పెసరట్లు ఇలాంటివి చేస్తారంట. పక్కన మీకు ఫ్లెక్సీ కనిపిస్తుందో లేదో, దాంట్లో అయితే మెనూ యాడ్ చేసి ఉన్నారనమాట. నేను ఆయన్ని అడిగాను. సో ఇక్కడ కాఫీ అయితే స్మెల్ అయితే బాగా వస్తుంది. సరే ఇంకా నేను మోసుకొని డాడీ దాకా ఎత్తుకెళ్ళిపోయాను అనమాట. కాఫీ తీసుకెళ్తే నా మైండ్లో ఏం రన్ అవుతుందంటే, డాడీ ఒక ఐస్ క్రీమ్ కూడా తీస్తావు డాడీ అని అడుగుదాం అనుకున్నాను. మా డాడీ నా దుక్కు ఒక లుక్ వేసాడు అనమాట. అడుగుదామా వద్దని కొంచెం ఆలోచించాను. సర్లే పోయి పుల్లలు పట్టుకురాపో అన్నాడు. పుల్లలేంటి నాన్న, పుల్లలు అంటే ఇంకా కాఫీ కలపనీకి స్ట్రిప్స్ ఇస్తారు కదా, అవి తీసుకురమ్మన్నాను అనమాట. మా డాడీ పుల్లలు అన్నాడు, నాకు అర్థం కాలేదు. సర్లే తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. డాడీ ఐస్ క్రీమ్ కూడా తీసుకుందామా అంటే, డాడీ మొన్నటిదాకా అని తగ్గింది చాలదు నీకు, ఇప్పుడు మళ్ళీ నీకు ఐస్ క్రీమ్ కావాలి అన్నదో. చూసారు కదా ఆ ఫ్లెక్సీలో కనిపించే మెనూ, నేను అవి చూసి ఆయన అడిగాను ఈయన ఇంకేమైనా ఉన్నాయని అని అడిగితే ఆయన చెప్పాడనమాట ఇవన్నీ ఉన్నాయి మెనూ అని. కాఫీ టీయే కాదు, ఇవి కూడా మా హోటల్లో స్పెషల్ అని చెప్పాడు. సో నేనైతే కలుపుతున్నా. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అందుకే ఒక స్మైల్ ఇచ్చాను మీకోసమే. స్మైల్ కోసమైనా ఒక లైక్ వేసుకుంటబ్బా. కాఫీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మమ్మీ చూడండి ఏదో టీ తాగినట్టే తాగుతుంది. కాఫీని ఎంజాయ్ చేద్దామనే లేదు ఫ్రెండ్స్ మా మమ్మీకి. ఏదో టీ తాగుతున్నట్టే. మా అమ్మని ఏంటమ్మా టీ తాగినట్టు తాగుతున్నావు, కాఫీని ఆస్వాదించాలంటే టీ కాఫీ ఒకలాగే తాగుతారు జడ్డుదానా అనింది. సో మనం ఎక్కువ తక్కువ మాట్లాడితే అమ్మ నైట్కి ఫుడ్ పెట్టదు కాబట్టి నోరు మూసుకొని ఉన్నానమాట. కాఫీ అయితే చాలా చాలా బాగుంది. మా డాడీ ఒక క్లిప్ వేసుకున్నాడు. మా డాడీ ఈ టైంలో కాఫీ తాగడు. సో మేమిద్దరే తీసుకున్నాం. మా డాడీ చూసారా ఎంత బాగా పోజులు పెడుతున్నారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.